చూస్తున్నా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అమరావతి రైతులు. శాసన మండలిలో బొత్స మాట్లాడుతూ అమరావతిని శ్మశానంతో పోల్చారని రాజధాని ప్రాంత రైతులు కంచర్ల జగన్మోహన్ రావు, అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్యలు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నది రైతుల కంప్లైంట్. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అమరావతి రైతులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్లో అందిస్తారు. నాగేశ్వరరావు, ఇప్పటికే అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు బొత్స సత్యనారాయణపై అమరావతి రైతులు కేసు దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి నాగేశ్వరరావు? గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి బొత్సపై అయితే ఫిర్యాదు అమరావతి రైతులు చేశారు. దీనికి సంబంధించి శాసన మండలిలో రాజధాని అమరావతిని శ్మశానంతో పోలుస్తూ మాజీ మంత్రి వైకాపా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను అయితే ప్రజలు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని రాజధాని రైతులు సంబంధించిన వారు కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించిన రైతు కంచెర్ల జగన్మోహన్ రావు, అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్యతో కలిసి తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారు. అయితే ఆయనపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అయితే పేర్కొన్నారు. మొత్తంగా వైసీపీకి సంబంధించి పలు నేతలపై అయితే ఇప్పటికే కేసులు నమోదవుతున్న పరిస్థితి. అలాగే కొందరు నేతలు అయితే కూడా జైలుకి వెళ్లిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గతంలో అధికారంలో ఉండగా అనేక అక్రమాలకు పాల్పడ్డారని అనేక ఆరోపణలు ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి గాని వీళ్ళందరిపై ఆరోపణలు చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న వాటిపై ముఖ్యంగా వాళ్ళు జైలుకి వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇదే క్రమంలో ఈ రోజు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకొని రైతులు మనోభావాలు ప్రజలు దెబ్బతినేలా ఉందని చెప్పేసి కూడా ఈ రైతులు ఇక్కడ తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం అలాగే వీటిపై అధికారులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది, ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది అయితే వేచి చూడాల్సిందని